కరీంనగర్ రావాలని గతంలో ఈ ప్రాంతంలో ప్రజాప్రతినిధిగా పనిచేసినటువంటి మాజీ మంత్రి కానీ అప్పుడున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు కానీ ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు రావని చెప్పి ఆ చెక్యాం గ్రామానికి సంబంధించిన 126 ఇండ్లకు సంబంధించిన సుమారు 18 కోట్ల రూపాయలు కానీ అదేవిధంగా ఇంకా ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న అంశాలున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో రావు. మీరు ప్రధాన ప్రతిపక్ష ఆ లక్ష్మణ్ కుమారు లేకపోతే ఆ జీవన్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారి దగ్గర పోతే పైసలు వస్తాయా అని చెప్పి అప్పుడు మంత్రిగా ఎవరైతే ఉన్నటువంటి నాయకులు అవహేళన చేసి మన మీద ధర్నా చేస్తాం నిరసన చేస్తామన్నా కూడా తక్షణమే అరెస్ట్ చేపించి పోలీస్ కేసులు పెట్టించిళ్ళు. ఈ రోజున ఒకటే ఎన్నికల లోపట ఈ 140 గ్రామాల లోపట 2018లో మీరందరూ ఆశీర్వదించి నన్ను గెలిపించినప్పటికి కూడా అప్పుడు ప్రభుత్వం వాళ్ళు నన్ను ఓడగొట్టి నా కడుపు కొట్టినా ఓడినా గెలిచినా ఆ లక్ష్మణ సంవత్సరం నమ్ముకొని మిమ్మల్ని నమ్ముకున్న సందర్భం లోపట శ్రీధర్ బాబు గారు ఒకటే మాట్లాడినాడు, జీవన్ రెడ్డి గారు ఒకటే మాట్లాడాడు. లక్ష్మణ్ కుమార్ ఓడడం గెలవడం అనేది దైవాధీనం, ప్రజల ఇష్టం, మనం ప్రజల మధ్యలో ఉండాలని చెప్పి వారు నాకు ధైర్యం చెప్పిండు. ఆ రోజు ఎన్నికల్లో భాగంగా నేను చెప్పినాను, మా బట్టి విక్రమార్క అన్న గారికి చెప్పినాను, అన్న మా భూ నిర్వాహకులకు సంబంధించిన సమస్య విషయంలో పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారు పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చినప్పుడు సందర్భం లోపల రాజారాంపల్లిలో వారి దృష్టికి తీసుకెళ్లారు. శ్రీధర్ బాబు గారు అన్నారు, లక్ష్మణ్ కుమార్ అన్నీ కూడా మీరు ఫైనల్ చేసుకుని రా, తప్పకుండా ఈ ప్రాజెక్ట్ సంబంధించిన భూ నిర్వాహకుల సమస్య పరిష్కారం చేస్తా అని చెప్పి ఆ రోజు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా రాజారాంపల్లిలో మాట ఇచ్చినట్టు సందర్భం లోపల నేను ఒక మాట అడగంగానే ఒక రిప్రజెంటేషన్ కాపీ ఇవ్వగానే మా అన్న నిజంగా జన్మనంతో కాంగ్రెస్ పార్టీ జెండా నట్టుకొని కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని ఓడినా గెలిచినా మీ మధ్యలో నాయకునిగా మీ కార్యకర్తగా మీ అన్నగా మా నిర్వాహకులకు సంబంధించిన సమస్య ఇట్లా ఉన్నది అని చెప్పి శ్రీధర్ బాబుతోని బట్టి విక్రమార్క అన్న అడిగితే లక్ష్మణ్ గో హెడ్ 18 కోట్ల రూపాయలు రేపు నీ అకౌంట్లో చేపించే బాధ్యత నాది అని చెప్పి అన్నాడు. ఒక్కసారి మన వాళ్ళు పెద్ద వేలాది మంది వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యులందరూ కూడా చేతులు ఒకసారి లేచి చప్పట్లతో వారందరికీ అభినందన తెలియజేయాలని నేను మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి చేతులు జోడించి మనం చేసుకుంటా ప్రతి ఒక్కరు కుర్చీ రకాలు చేసి పెద్ద ఎత్తున బట్టి విక్రమార్కి శ్రీధర్ బాబు గారికి జీవన్ రెడ్డి గారికి వంశీ గారికి మా మారిక్ ఠాకూర్ గారికి పెద్దలందరికీ కూడా అభినందన తెలియజేయాలని మనం చేస్తున్నాం. ఎందుకంటే అన్న మేమే రాజులం, మేమే మంత్రులం, మేము అనుకుంటే ఏదవుతుందని చెప్పి విర్రవీగిపోయి ఒక్కొక్క కార్యకర్త మీద 4 కేసులు 5 కేసులు 10 కేసులు. లక్ష్మణ్ కుమార్ ఎన్నడికి వెళ్తాడయా, లక్ష్మణ్ కుమార్తో ఏమవుతుందయా, శ్రీధర్ బాబు గారితో ఏమవుతుంది, జీవన్ రెడ్డి గారితో ఏమవుతుందని అవరేయాలని చేసిన పార్టీని నమ్ముకున్నాం, జెండాను నమ్ముకున్నాం, మిమ్మల్ని నమ్ముకున్నామన్న జన్మాంతా ఒక దళిత వర్గకెళ్ళి సామాన్య కార్యకర్తకెళ్ళి వచ్చిన వ్యక్తిగా నా ప్రాంతానికి సంబంధించిన ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏదైతే నిర్వాహకులకు సంబంధించినటువంటి అన్నం పెట్టిందన్నా ఇంకా నీళ్ళు ఇవ్వాలి. సుమారు 18 కోట్లు ఇచ్చిండు, ఒక 8 కోట్ల రూపాయలు ఇస్తే అన్న దండం పెడతా. ఇంకా మిగిలిపోయినటువంటి సమస్య 18 సంవత్సరాల్లో ఉన్నది, కొన్ని ఇండ్ల డబ్బులు ఉన్నాయి, కొన్ని జాగా డబ్బులు ఉన్నాయి అన్న దండం పెడతా. ఆ 8 కోట్ల రూపాయల విషయం కూడా మీరు ఈ సందర్భంగా కూడా మా శ్రీధర్ బాబు గారికి మా పట్టి విక్రమార్కి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నా. ఎందుకంటే అన్నం మనకు పెట్టిళ్ళు, ఇక నీళ్ళు ఇస్తే ఇక మన జీవితాంతం రుణపడి ఉంటామన్నా. ఓడిన మేమందరం జెండాను నమ్ముకొని మిమ్మల్ని నమ్ముకొని ఈరోజు ఇంత ధైర్యంతో 15 సంవత్సరాలు కానీ రాచరిక పరిపాలన చేసి మా ఒక్కొక్క కార్యకర్త మీద ఒక్కొక్క నాయకుడి మీద కేసులు పెట్టినా కూడా ఇవాళ మిమ్మల్ని మీరు నమ్ముకొని పార్టీ నాయకత్వం నమ్ముకొని మీ ముందుకు వచ్చి మీ ధైర్యంతో నిలబడ్డం. మన ప్రాంత ప్రజలు అనేక సమస్యల విషయంలో కూడా లక్ష్మణ్ కుమార్ గారు నా మీద నమ్మకంతో విశ్వాసంతో నన్ను గెలిపించిందన్న. 2018 గెలిపించిండు, 2023 గెలిపించిందన్న. దండం పెట్టి చెప్తున్నా, ఈ ప్రాంత ప్రజల విషయంలో మీ లక్ష్మణ్ కుమార్గా మీ అన్నగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి నా ప్రాతినిధ్యం చేస్తున్న నాయకునిగా నేను మనవి చేసుకుంటున్నా. ఇంకొక రెండో విషయానికి వస్తే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ ధర్మారం మండలం మొదటి నుంచి కూడా నన్ను ఇక్కడ జెడ్పీటీసీ మెంబర్ చేసిందన్న. ధర్మారం మండలం రాజకీయంగా నాకు అన్నం పెట్టిందన్న. నన్ను జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీధర్ బాబు గారు చేసిండన్న. నేను మర్చిపోనన్నా, నేను జీవితాంతం, ఎందుకంటే నా ప్రాణం ఉన్నంత వరకు నేను నాకు శక్తి ఉన్నంత వరకు అన్నా ఆ రోజు ఏ పరిస్థితిలో జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీధర్ బాబు గారు చేసినారో నాకు తెలుసన్న. ఈ ధర్మారం మండలం మొదటి నుంచి కూడా ఈ మండలం నాకు 2000 3000 ఈ మండలం లీడ్ ఇస్తున్నదన్న. ఈ మండలానికి సంబంధించినటువంటి ప్రత్యేకంగా మా శ్రీధర్ బాబు గారిని మనవి చేసుకుంటున్నా. సార్ ఒక ఐటీఐ కళాశాల ఇవ్వాలి సార్, దండం పెడతా సార్. ఎందుకంటే మా సర్వే అయిపోయింది సార్, సర్వే అయిపోయింది. పాలిటెక్నిక్ కానీ ఐటీఐ కళాశాల కానీ పెద్ద ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి
సార్ డిపార్ట్మెంట్ కాకపోయినా మీరు తలుసుకుంటే సార్ మీరు బట్టి విక్రమార్క గారు శ్రీధర్ బాబు గారు తలుచుకున్నాక కాదు ఉంటుందే ఉంటుందా 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 దండ పెడతాన్నా ప్లీజ్ అన్న. ఇంకా అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మౌలికమైనటువంటి అనేక సమస్యలు మీకు ఉన్నాయి. మన కాలాతీతమైంది, చాలా టైము తక్కువ ఉన్నది కాబట్టి వ్రాతపూర్వకంగా మీ దృష్టికి అనేక విషయాలు తీసుకొస్తున్నా. ఇక్కడ ప్రధానమైన సమస్య రెండే సమస్యలన్నా. బొమ్మిరెడ్డిపల్లె కాడ ఏదైతే కొత్తపల్లి గ్రామానికి సంబంధించినటువంటి ఒక కాలువ ఉందన్న, అది మిగిలిపోయినటువంటి ఒక 7 కోట్ల రూపాయలు ఇస్తే కాలువ పని పూర్తవుతుంది. సుమారు 10,000 మంది రైతాంగానికి ఆయకట్టుకు నీళ్ళు వస్తాయన్న. ఆ ప్రాంతానికి సంబంధించిన రిప్రజెంటేషన్ కూడా మీకు ఇస్తా అన్న. అదేవిధంగా ఎల్లంపల్లి ప్రాజెక్టుకి సంబంధించిన మిగిలినటువంటి ఏదైతే 5, 6, 7 కోట్లు కావచ్చు అన్న కలెక్టర్ గారికి ద్వారా మీ డిపార్ట్మెంట్ నుంచి తెచ్చుకొని ఆ మిగిలిపోయిన వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇప్పించి మొదలు ఏదైతుందో మా చెగ్గాం గ్రామానికి సంబంధించిన 126 ఇండ్లకు సంబంధించిన లబ్ధిదారులు ఈ బ్లాక్లో కూర్చున్నారన్న. ఒక 10 మంది వస్తే పెద్ద జగిత్యాల జిల్లా రెవెన్యూకి సంబంధించిన ఆర్డీఓ గారు వచ్చిందన్న. ఒక జంబో చెక్ ప్రదానం చేద్దాం. జంబో చెక్ ప్రదానం చేసిన తర్వాత పాలకవర్గం సంబంధించిన ప్రమాణ స్వీకారం చేపడతామని కోరుకుంటూ మరొకసారి మా ధర్మపురి నియోజకవర్గ ప్రజల పక్షాన ఆ ధర్మపురి లక్ష్మణ స్వామి దయతో, ఆ కోటిలింగాల శివుడి దయతో, మా శ్రీధర్ బాబు గారికి, మా జీవన్ రెడ్డి గారికి, ముఖ్యంగా మా ఉప ముఖ్యమంత్రి బట్టి అన్న నేను 54 సంవత్సరాల వయసున్నది. ఇంకా బతికినన్ని రోజులు నా ప్రాణం పోయేంత వరకు కాంగ్రెస్ జెండా మీ నాయకత్వంలో, గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వంలో ఏ కష్టం ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా మీతో కలిసి ప్రయాణం చేసే మీ తమ్ముడినన్నా దయ ఉంచి మీ నిజవర్గం లోపల ఏ విధంగా అయితే మీరు అన్న ఇస్తారో అదేవిధంగా ఏ విధంగా అయితే అన్నం పెడతారో అన్న కొన్ని నీళ్లు పెట్టే విధంగా ధరంపూర్ని కూడా ఏదైతే కోదాడ మంత్రి పక్కకు కూడా నన్ను తీసుకుపోవాలని చెప్పి మనవి చేసుకుంటూ మా పత్తిపాక సంబంధించిన